ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమీర్పేట్ డివిజన్ బాపూర్ నగర్ లో ఉచిత హెల్త్ క్యాంప్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని. JNTU హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభించిన గవర్నర్ తమిళసై. కామారెడ్డిలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం, లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వ విప్ గంపా కోవత్. ఆదిలాబాద్ లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అమీర్పేట్ డివిజన్ బాపూర్ నగర్ లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మెగా మెడికల్ హెల్త్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రెండోది, పేషెంట్కు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు కొంత ఫీజు కూడా కన్సెషన్ చేసి ఇవ్వడం అనేది శుభ పరిణామం. దీంట్లో గతంలో కూడా మరి రాజరాజేశ్వరి నగర్లో కూడా ఈ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈరోజు బాపు నగర్లో కూడా చాలామంది మరి ఇక్కడ మహిళలు కానివ్వండి, పెద్ద మనుషులు, యువకులు చాలామంది ఉంటారు. నేను ఈ సందర్భంగా ప్రైమ్ హాస్పిటల్ మరి సుధీర్ గారు వారి యొక్క యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, కాంపౌండర్స్ కానీ, సిస్టర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన. కుకట్పల్లి JNTU హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. మొదటిగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు. JNTUకి మంచి పేరు ఉందని, దేశంలోని మొదటి టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUH అని గవర్నర్ తెలిపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారికి మొదటిగా స్వదేశీ టీకాలు ఉత్పత్తి చేసి నేడు విదేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే ఇలాంటి యూనివర్సిటీల నుంచి వెళ్లిన విద్యార్థుల కృపేనని గవర్నర్ ప్రశంసించారు. महाकाव्यनाटकादि प्रियं First of all, as per the request of the Vice Chancellor, Jawaharlal Nehru Technical University, Hyderabad, I declare the beginning of Jawaharlal Nehru Technological University Golden Jubilee celebration. ఫోటోటెక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఎక్స్పో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో KBR కన్వెన్షన్ LB నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కాచం సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కుటుంబం సమిష్టిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. తెలంగాణ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫర్ అసోసియేషన్
ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి నడుస్తున్నటువంటి ఫోటో ఎక్స్పో నిర్వాహకులు వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మిత్రుడు వెంకటరెడ్డి గారు, అలాగే కిషన్ గుప్తా గారు, మరియు ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి పెద్దలు అభిమన్యు గారు, హుస్సేన్ అధ్యక్షులు గారు, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, నాతో పాటు శైలేంద్ర గారు, నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు. నాగరాజు గారు, జగదీష్ గౌడ్, జూలూరు రఘు, లింగారెడ్డి, రంగారెడ్డి, అంతా చాలా మంది ఉద్యమ కాలంలో ఆ రోజుల్లో ఏ ఆర్గనైజేషన్ స్థాపించినా ముందర ఒక తెలంగాణ అనే ఒక పదాన్ని జోడించి సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర స్థాపనలో కీలకంగా పనిచేసిన దాంట్లో ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు మీ వాళ్ళే. నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని సూక్ష్మంగా పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి అందించినటువంటి కష్టకాలంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, జరుగుతున్నటువంటి లాఠీ చార్జీలు కావచ్చు, అట్లాంటి విషయాల్ని మీ యొక్క కెమెరాల్లో 24/7 క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి యావత్ భారతదేశానికి పార్లమెంటరీ సాక్షిగా ఆ ప్రతిభ కనపడోగ్రాఫర్లు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మీ అందరికీ. అదే క్రమంలో మీలో ఉన్నటువంటి చాలా మంది ఫోటోగ్రాఫర్లకు ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల నుండి మొక్కవని ధైర్యంతో దాదాపు ఒక 5-6 ఈవెంట్లకు నేను రావడం జరిగింది. అలాగే మీలో ఉన్నటువంటి కెమెరామెన్లు ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో, చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలకు మేము కొంత ఆసరా ఉన్నాం. ప్రభుత్వమే కాదు, మా సంఘ సభ్యుడు కాబట్టి మా ఆర్గనైజేషన్ నుండి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని చెప్పి అందరినీ మనసా వాచ వారందరికీ ఒక భరోసా ఇచ్చి ఆర్గనైజేషన్ నుండి ఆదుకోవడం అనేది చాలా దాతృత్వానికి గొప్ప నిదర్శనం. మరి ఇట్లాంటి కరోనా పీరియడ్లో కూడా చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు మీరు చేసి సమాజానికి తెలిపే దాంట్లో, అలాగే మీలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ తెలంగాణ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫర్ల సంక్షేమం మొత్తానికి కూడా ఒక సమిష్టి కుటుంబం లాగా ఉండి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని దాదాపుగా నేను 2 hours నుండి తిరుగుతున్నాను, ఇక్కడ మొత్తం చూస్తున్నాను స్టాల్స్ అని. ఈ రోజే ఒక్కరోజే నాకు అనిపించింది, ఒక కనీసం 10,000 మంది పైన వచ్చినటువంటి ఈ ఆర్గనైజ్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక లీడర్ వస్తుండే అంటే, లేకపోతే ఒక సినిమా యాక్టర్ వస్తుండే అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టుకుని వాళ్ళు చూడడం కోసం వచ్చేటువంటి పరిస్థితుల్లో మన కోసం మనలో ఉన్నటువంటి వృత్తి నైపుణ్యాన్ని, ఆ నైపుణ్యాన్ని ఏ రకంగా ప్రదర్శిస్తే బాగుంటుందని దాంట్లో రావడం అనేది చాలా గొప్ప సదవకాశం. మరి ఇట్లాంటి డయాస్ ని ఏర్పరిచినటువంటి నిర్వాహకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పక్షాన, మా V3 న్యూస్ పక్షాన అందరికి అభినందనలు, కృతజ్ఞతలు. నన్ను పిలిచినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై ఫోటోగ్రఫీ, తెలంగాణ ఫోటోగ్రఫీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునుగుపాటి స్వరూప్ నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆడపడుచుకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రమ్మ, సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు కట్టుకుంటాం. నేను మాజీ సర్పంచ్ని, మరి 6వ వార్డు ప్రస్తుతం బ్లాక్ 6వ వార్డు మెంబర్ని. ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ మన ఏదైతే బతుకమ్మ పండుగ కూడా అని చెప్పి ఈ సుమారు ఇప్పటి వరకు 100 నుంచి 150 వరకు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ చీరలు కూడా ఈ మా చేనేత వాళ్ళు ఏదైతే నేసిందో అదే పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ మంచిగా ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరియు ఇది ప్రతిసారి ఇది 4వసారి జరుగుతున్నది. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర గీత పనివార్ల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని రాజ్ బహదూర్ స్మారక హాల్లో బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ దున్నేవారికే భూమి, గీసేవారికే చెట్టు అనే నినాదాన్నిచ్చిన గొప్ప వ్యక్తి ధర్మభిక్షమని అన్నారు. మనం గీత పరివార సంఘం ఉద్యమం చేసేటందుకు ఇవాళ నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మనం అనేక సందర్భాల్లో వారి దృష్టికి సమస్యల మీద తీసుకోవటం పరిష్కారానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ మీద ఇతర అంశాల మీద వారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటే ఎక్స్ రేషియో లాంటి సమస్యలని పరిష్కరించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్ రేషియోలన్నింటినీ వారు విడుదల చేయటం ఏంటిదంటే ఇది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మన రాష్ట్ర సంఘం పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్ సమస్యలని పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ధర్మభిక్షం గారి నేతృత్వంలో ఈ కలుగీత వృత్తిని ఆధునీకరించాలని అని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నీరా పాలసీని ప్రకటించింది. ఈ నీరా పాలసీని గీత వృత్తిదారులకే దీని మీద అధికారం ఉండాలనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏంటిదనంటే కళ్ళు గీత వృత్తికి నష్టం జరగకుండా కళ్ళుకి ఇదేదో ప్రత్యామ్నాయంగా కాకుండా ఏంటిదనంటే సహకార సంఘాల ద్వారా కళ్ళు గీత సహకార సంఘాల ద్వారా నీరాని ఇతర పారిశ్రామిక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలని మన గీత పరివార సంఘ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఏంటిదనంటే ఈ అన్ని సమస్యల మీద శత జయంతి కార్యక్రమాలను వేసుకొని ముందుకు సాగుదాం. అదేవిధంగా సభ్యత్వ కార్యక్రమం మండల జిల్లా మహాసభలు అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాకర్ డివిజన్ గంగానగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ దూసిరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవరికైనా బతుకమ్మ చీరలు రాకుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే కట్టుకుంటామని వాళ్ళే స్వయంగా అంటున్నారండి. అందుకు వారికి ధన్యవాదాలు కూడా వాళ్ళు మహిళల నుంచి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎప్పుడు ఇదే స్ఫూర్తితో ఉండాలని, ఇంకా ధైర్యాన్ని మరియు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇంకా మాలాంటి యువతను కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నిరుద్యోగ నిరసన ర్యాలీలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రంగా గాయపరిచిన కారణంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు వెళ్లనివ్వకుండా రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంధా మల్లా అశోక్, జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడిన మాటలు ఆయన అవివేకానికే వదిలేస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కూని చేసే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి కోమటిరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా రాబోయేలో సోనియా గాంధీ రాజ్యం వస్తుంది. సోనియా గాంధీ రాజ్యం వస్తేనే ఇలా నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు జరుగుతాయి. కాబట్టి ఏదైతే బంగారు తెలంగాణ చెప్పుకుంటున్నామో ఇలా కేసీఆర్ సావుల తెలంగాణ చేసి ఏమున్నా ఎలక్షన్ల మక్కువ కనీసం నిరుద్యోగుల మీద లేదు, రైతుల మీద లేదు. కేసీఆర్కు బొందబెట్టే రోజు దగ్గర వచ్చినాయి. ఖచ్చితంగా కేసీఆర్ నిరంతరం పోకడకు తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వస్తాయి. కాబట్టి నిన్న అరెస్టులకు నిరసనగా ఇవాళ కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ఆలయం నుంచి మీకు సవాలు చూస్తా ఉన్నాం. హుజూరాబాద్ బైపోల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను ఏఐసిసి ప్రకటించిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలమూరి వెంకట్ ను అభ్యర్థిగా ప్రకటించినందున కాంగ్రెస్ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తోటి లాఠీ చార్జ్ చేయించి ఆయన ప్రమాదానికి గురై ఈ రోజు ఆమ్ని హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న ప్రభుత్వం చేసిన కుట్ర. ఎలాగైనా మా నాయకుడిని ఎలాగైనా తను క్యాన్వాసింగ్ కి వెళ్లకుండా, ఇంకా నెల రోజులు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి తను క్యాన్వాసింగ్ కి వెళ్లకుండా తనని అబ్జెక్ట్ చేస్తూ ఆ మనిషి మీద పర్సనల్ ఎజెండా తోటి ఈరోజు దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఎన్ఎస్యూఐ తరఫు నుంచి ఖండిస్తున్నాం. అలాగే ఈ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, మా విద్యార్థి విభాగానికి స్వాతంత్రం వచ్చినట్టు నిజంగా ఈ రోజు డెమోక్రసీ గెలిచిందని చెప్పి మేము నమ్ముతూ వెంకటన్న గారికి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఎన్ఎస్యూఐ. ఖచ్చితంగా మేము పోటీలో భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా మేము భరోసా ఇస్తున్నాం. జై ఎన్ఎస్యూఐ, జై వెంకటన్న. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు ఉచితంగా అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం ముదోల్ నియోజకవర్గంలోని ముదోల్, తానూర్, కుబీర్ తదితర మండలాల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మండల కేంద్రంలో చీరల డిస్ట్రిబ్యూషన్ ప్రతి బతుకమ్మ సందర్భంగా ఇవ్వడం జరిగింది గత 5 ఏళ్ళ నుంచి. అదేవిధంగా ఈరోజు కూడా నిన్నటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేపట్టాం. పెన్షన్ కానీ, విధవ పెన్షన్ కానీ, మరి పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే కొన్ని సంవత్సరం నుంచి ఈ విధవ పెన్షన్ కూడా కొద్దిగా అక్కడ బంద్ అయింది. కొత్త వారికి వచ్చే నెల నుంచి తప్పకుండా ఈ 50 ఏళ్ల పెన్షన్, విధవ పెన్షన్, ఇంకా ఒంటరి మహిళల పెన్షన్ కొత్త వారికి కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు హాస్పిటల్ యొక్క బిల్లులను తమకు అందజేసినట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద చెక్కులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి సహాయానిధి నుంచి ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ ఈ సాయం చేయడం జరిగింది. ఏదైతే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రతిసారి మీ యాక్సిడెంట్ అయినా కానీ అనారోగ్యం పాలైనా కానీ మీరు తెల్ల రేషన్ కార్డు ఉండి హాస్పిటల్లో బిల్స్ ఎక్కువైనప్పుడు మా కార్యాలయం తెచ్చిచ్చినట్టయితే తప్పకుండా కొద్దో గొప్ప ఆర్థిక సాయం ఇచ్చి కేసీఆర్ గారు మిమ్మల్ని ఆదుకుంటారు. కాబట్టి మా కార్యాలయాన్ని సంప్రదించి మాకు అన్ని బిల్స్ తెచ్చిచ్చినట్టయితే మీకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలు రెండవసారి ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం తేజాపూర్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజు నుంచి భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో చేన్లలో బురద అవుతుంది. వాళ్లకు పత్తి పెట్టుకున్న వాళ్ళకి చాలా నష్టమవుతుందని మా కాంగ్రెస్ పార్టీ బోత్ కాన్స్టిట్యున్సీ లీడర్లు ఎన్నో రోజుల నుంచి గత వారం రోజుల నుంచి అధికారులను మరి టీఆర్ఎస్ పార్టీ లీడర్ని మరి ఎమ్మెల్యే గారిని మా రైతుల్ని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 1 ఎకరంకి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్కి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి టైం ఉన్నది, ఆయన కొడుకుకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు. కానీ మా రైతులకి వచ్చి పరామర్శించే టైం లేదు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంత కష్టంలో ఉన్నా అంటే ఈ మొత్తం సీజన్లో కంటిన్యూ భారీ వర్షం ఉన్నది. వర్షంతో మ్యాక్సిమం చేన్లు ఖరాబ్ అవుతుంది, బురద అవుతుంది. నష్టపరిహారం కనీసం ఒక 50,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో పోలీసులు చేపట్టిన లాఠీ చార్జుకు నిరసనగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, మండల యోజన నాయకులు పాల్గొన్నారు. నిధులు నియామకాలని చెప్పి అనేకమైన మాటలు చెప్పి పోరాటం చేస్తే 1,200 మంది సుమారుగా బలిదానాలకు పాల్పడితే తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం, 1,00,000 ఉద్యోగాల రూపకల్పన, తెలంగాణలో నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు అనేకమైన మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ ద్వారా వాళ్ళు చెప్పినటువంటిదే సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడ్డాయి. అయ్యా కేసీఆర్ గారు ఎంతో మంది యువకులు విద్యార్థులు ఆ రోజు బలిదానాలు చేసుకుంటే ఈరోజు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు కదా. ఈరోజు ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాల రూపకల్పన చేయండి, భర్తీ చేయండి అని చెప్పి అనేక మార్లు హెచ్చరించిన, బ్రతిలాడిన మీరు దాన్ని రూపకల్పన చేయకపోవడం వల్ల ఈరోజు మా పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జంగ్ సైరన్ అని చెప్పి కార్యక్రమం తీసుకొని శాంతియుతంగా దిల్సుఖ్ నగర్ నుండి ఎల్బీ నగర్ వరకు మేము శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే అక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారికి విగ్రహానికి దండ వేస్తుంటే ఒక తీవ్రవాదికి దండ వేస్తున్నట్టు, ఒక కసబ్ లాంటి తీవ్రవాదికి వేస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్టులకు దండ వేస్తున్న విధంగా ఒక అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారి విగ్రహానికి నిన్న దండ వేయనీయకుండా వేసినటువంటి దండను ఈ పోలీస్ ద్వారా దండను తీయించినటువంటి నీచమైన సంస్కృతి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మటన్ షాపుల విక్రయ కేంద్రాలను పశు వైద్యాధికారి వైద్య పరీక్షలు చేసిన తరువాతే గొర్రెలు, మేకలను కొయ్యాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డిటి నరసింహులు అధికారులను కోరారు. గతంలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి పలుమార్లు చెప్పినా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు.
ఈనాడు ముస్తాబాద్లో ఏదైతే మటన్ షాపులు ఉన్నాయో విక్రయిస్తున్నారో దానిపైన ఏది పశువుల అధికారి మెడికల్ చెకప్ చేసి దాన్ని స్టాంప్ వేసి అమ్మాలని గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే గత మా పాలకవర్గంలో కొన్ని రోజులు నిబంధనలు పాటించారు. దాని తర్వాత ఈ ఒక పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా ఈ పాలకవర్గానికి కానీ చాలా ఆఫీసర్లు కూడా చాలాసార్లు చెప్పాను, ఎలాంటి చర్య తీసుకోకుండా విచ్చలవిడిగా చూడండి. నేను ఏమంటున్నానంటే మీరు నాణ్యతగా అమ్మండి, మాకు కావాల్సింది ప్రజలకు డెంగీ వ్యాధి వస్తుంది, రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి దానిపైన ఏదైతే పశువైద్య అధికారి ఉన్నదో డాక్టర్ స్పందించి ఇలాంటి ఏదైతే మటన్ షాపులు విక్రయిస్తున్నారో దీనికి ఒక నిబంధన పెట్టండి, ఒక షాపులలో పెట్టి ఒక దగ్గర పెట్టండి. పక్కపోతే పెద్ద ఎత్తున మోరి ఉన్నది, ఆ మోరి పైన ఉన్న ఈగలు దీనిపైన వాలడం, ఇది ఇంకో దానిపైన ఆలడం, ఇలాంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇలా గవర్నమెంట్ రోగాలు రాకుండా నివారణ చేద్దామని గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒకరికి చెప్తామంటే ఇక్కడ స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు, మీ యొక్క బాధ్యతగా మీరు వ్యవహరిస్తే దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారా, ఏం చేస్తారో దానిపైన చర్య తీసుకొని కఠినమైన చర్య తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ సైరన్ పాదయాత్రలో పోలీసులు నాయకులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా తుర్క్యాంజల్ మున్సిపాలిటీలో సాగర్ హైవేపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక నిరసన మేము తెలిపే విధంగా రోడ్డుకు బయటకు వచ్చి రోడ్డు మీద కూడా కాకుండా మా కార్యకర్తలు అందరూ పిలవకుండా, ఎందుకంటే కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు, కార్యకర్తలను కొట్టి ఇలా మొత్తం హాస్పిటల్లో బెడ్లు కాదు లేకుండా కార్యకర్తలు మంచాల మీద ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి విషయాల్లో మా అధిష్టానం పిలుపు మేరకు మన గవర్నమెంట్ దగ్గర ఓడిపోవద్దు, కేసీఆర్ ఏదో మన సత్తా చూపించే విధంగా ఒక చిన్న కార్యక్రమం ప్రజలకు ఇబ్బంది కాకుండా పక్కన చేస్తా ఉంటే ఇలా పోలీసులు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి బొమ్మ కూడా అంటే పోలీసుల ఉద్దేశం ఏంటి, కేసీఆర్ మంచిగా ఉండాలి, కేసీఆర్ కొడుకు మంచిగా ఉండాలి, కేసీఆర్ బిడ్డ బాగుండాలి, కేసీఆర్ అల్లుడు బాగుండాలి, కేసీఆర్ సడగురు కొడుకు బాగుండాలి, మేము మా పోలీస్ స్టేషన్ మా భార్య పిల్లలు మంచిగా ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్త దానికి పని కావాలి, పక్క చేస్తున్నా కూడా అతి ఉత్సాహం. మరి ఆయన ఏదో ఏం సంగతి నాకు అవసరం నాకు తెలియదు, నాకు పిఎస్ అంటే చాలా పాతది, నిన్న కూడా పోయి పిఎస్లో ఉన్నా. మరి ఇలా శ్రీనివాస్ గారు అంటే ఆయన మరి ఎంత ఉత్సాహం మీద పక్క చేసుకుంటే కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు, చాలా తప్పు. మీరు పోలీసులు అంటే 100% పోలీసులు కేసీఆర్ కాదు, మీ మేనల్లులు కానీ మీ చుట్టాలు కానీ మీ అన్నదమ్ములు కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొచ్చు, సమాజం కోసం చేస్తుండొచ్చు. మరి అది ఒకటే నాడు మొత్తం మన కేసీఆర్కే ఉంటామంటే మొన్న సీజే కూడా చెప్పిండు, ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ ఉన్నాడో ఆయన కూడా చెప్పిండు, మీరు గవర్నమెంట్ చూసుకొని అతి ఉత్సాహం ప్రదర్శిస్తే ఎప్పుడు మేము కోర్టులు కాపాడటానికి సిద్ధంగా లేవు అని చెప్తా ఉన్నారు. ప్రతిదానికి ఒక ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, ప్రతిదానికి ఒక ఇది కావాల్సి వస్తుంది. మీరు అనవసరంగా పోలీసు వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమీర్పేట్ డివిజన్ బాపు నగర్ లో ఉచిత హెల్త్ క్యాంప్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని. జేఎన్టీయూ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభించిన గవర్నర్ తమిళసాయి. కామారెడ్డిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం, లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. ఆదిలాబాద్ లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.